హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఓ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో అటుకుల లడ్డు ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారే వరకు చల్లారబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను జీడిపప్పుని బాదం పప్పుని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలో నేను అటుకులు లడ్డు కోసం ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను. వీటిని ఇందులో యాడ్ చేసుకొని ఈ నేతిలో బాగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం చల్లారబెట్టుకున్న అటుకులు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇలాచీ పౌడరు అవైలబుల్గా లేదనమాట. అందుకోసం నేను ఇందులోనే 4 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ఒక 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం బెల్లం కరగడానికి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను బెల్లం కరగడానికి. పాకం లాగాలి. ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగి ఇలా మరుగుతుంది కదా, ఇది లైట్గా కొంచెం చేతికి మరీ పాకంలా కాదు, కొంచెం చేతికి టచ్ చేస్తే అందుకునేలా ఉండాలి. కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు చూసారా, టచ్ చేస్తే ఇలా లైట్గా అంటుతుంది కదా, అంటే ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని ఉడకనివ్వాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే కనుక ఇందులో ఇలా ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. నేనైతే మిక్సీ పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయట్లేదు అన్నమాట. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న అటుకులు పల్లీలు పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉండాలని ఏమి లేదు, కాకపోతే నాకు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని ఉండల కింద రెడీ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అలాగే ఈజీగా రెడీ చేసుకునే మన అటుకుల లడ్డు రెడీ అయిపోయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.